లేఖనాలు చెప్తున్నాయి. పరమగీతంలో మొదటి అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నన్ను దేవుని స్తోత్రం. ఆకర్షించుము ఆ, నన్ను ఆకర్షించుము మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. ఉమ్, రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను ఉమ్, బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ఉమ్, ద్రాక్షరసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. ఉమ్. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించున్నారు. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రం. దేవుని గ్రంథంలో రాయబడిన సత్యం ఏంటంటే, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేది. నన్ను ఆకర్షించు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆకర్షించాలంటే ఏదో ఒకటి మనలో ఉండాలి. ఏ- ఏమీ లేకుండా ఆకర్షించడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బైబిల్ గ్రంథం దేవుడే మనల్ని ఆకర్షించాలి అనుకుంటే లేఖనాలు చెప్తున్నాయి. అబ్రహామును దేవుడు ఆకర్షించాడు. ఎలా అంటే అతడి విశ్వాసం, అతడి దైవ వాక్యానుసారమైనటువంటి నమ్మిక ఎంత గొప్పది. అబ్రహాము దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని అందలి భయభక్తులు గలవాడే. ఆయన అడిగింది వెంటనే ఆయన ఇవ్వడానికి దేవుడు, నీ ఒక్కగానొక్క ప్రేమిస్తున్న ఇస్సాకు నాకు బలిగాను అర్పణగాను మోరియా పర్వతాల్లో ఒక దాని మీద నాకు అర్పించమని చెప్పినప్పుడు వెంటనే ఆలోచించకుండా, కనీసం వెంటనే తను దేవుడే నాకు ఇచ్చాడు, ఆయనకి ఇవ్వడానికి వెనుకాడడం ఏంటని వెంటనే అతడు సమర్పణ హృదయంతో, పవిత్ర హృదయంతో, భయభక్తులు కలవాడే దేవుని యందు వెంటనే అర్పణ ఇవ్వడానికి, తన కుమారుని ఇవ్వడానికి సిద్ధపరిచి ఆయన మోరియా పర్వతాలను చూపించిన పర్వతం దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయాడు. మీరు బైబిల్ గ్రంథం, అతను కట్టెలు పేర్చి అతని మీద కాళ్ళు చేతులు అతనికి కట్టి అతని పడుకోబెట్టి కత్తిని పైకి ఎత్తేస్తాడు. ఇంకా ఒక్క వేటిలో అతని తల ఆయన నరికేస్తాడు. దహన బలిగా అర్పించబోతున్నాడు. అలాంటి పరిస్థితిలో ఆయన విశ్వాసాన్ని చూసి ఆకర్షితులైపోయినాడు దేవుడు. ఫస్ట్ లో ఆయన విధేయతను చూశాడు. ఇప్పుడు పరిశోధనలో ఆయన పరిశోధిస్తున్నప్పుడు ఆయన విశ్వాసాన్ని చూస్తున్నాడు. చూసి ఆకర్షితులైపోయాడు దేవుడు. వెంటనే అబ్రహాం అతని మీద చేయవేకు, ఆ చిన్నవాని మీద నువ్వు చేయవేకు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథం ఉంది, అబ్రహామా నువ్వు చేయవేకు, నువ్వు అక్కడ పొట్టేలుంది. అంతవరకు పొట్టేలు లేదు. దేవుడే క్రియేట్ చేసి అక్కడ సృష్టించి పొట్టేలు పెట్టాడు. వద్దయ్యా, ఆ చిన్నవాని మీద నువ్వు చేయవేకు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం విశ్వాసము అతన్ని ఆకర్షించింది దేవుణ్ణి. ఈ రోజు మన దగ్గర కూడా ఏమీ లేకుండా ప్రభువా నన్ను ఆకర్షించండి, ఎలా ఆకర్షిస్తాడు ఆలోచిద్దాం. తండ్రి ప్రార్థన చేస్తున్నాం, అందరూ విజ్ఞాపనలు చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మంచిది, నేను కాదని చెప్పను. కానీ మన దగ్గర ఆయన ఆశించేది, ఆయన ఆకర్షించేది మన దగ్గర ఉండాలి కదా. ఆయన లేకుండా ఎలాగా? దేవునికి మహిమ. దయచేసి ఒకసారి ఆలోచించండి. దేవుని పాదాల దగ్గర అందరూ నేర్చుకుందాం. ఆయన నిన్ను ఆకర్షించే విశ్వాసం నాకు కావాలి ప్రభా. ఏదో ఈ లోకంలో మాకు సరిపోతుందని మేము దాన్నే సరిపెట్టుకునే విశ్వాసం మాకు చాలదు. అయ్యా, నిన్ను ఆకర్షించాలి. అలాంటి విశ్వాసం నాకు ఇవ్వండి ప్రభా. నాకు అలాంటి విశ్వాసాన్ని నాకు ఇవ్వండి. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ గ్రంథంలో లేఖన ప్రకారము అధిపతి, మన శతాధిపతి అయినటువంటి వ్యక్తి ఆయన అంటాడు, అయ్యా నీ దాసుని ప్రభా, నీవు నా ఇంటికి వచ్చి నేను పాత్రుడిని కాను. నా దాసుడు అస్వస్థ ఉన్నాడు, వాడిని స్వస్థపరచు, ఆయన్ని స్వస్థపరచు. నేను ఇంటికి వచ్చి పాత్రుడిని కాను. ఎందుకంటే నా దగ్గర కూడా బోడు మంది మనుషులు ఉన్నారు. ఒకడు పొమ్మంటే పోను, రమ్మంటే వచ్చు, కానీ నేను యోగ్యుని కాదు నేను అని చెప్తాడు. క్రైస్తవుడు. అతని విశ్వాసము అతన్ని ఆకర్షించింది. ఒక దాసుని గురించి ఆయనకున్న భారం, బాధ్యత, ఇంటి పనివాని గురించి ఉన్న యజమానుడు స్వయంగా వెళ్ళడం ఏమిటి? యజమానుడు స్వయంగా ఆయన డబ్బులిచ్చి పంపిస్తాడు, లేకపోతే ఇంకెవరో వ్యక్తులు పెడతాడు. ఆ వ్యక్తిని వాడు ఎవరికైనా చూపించి తీసుకురండి, ఆ డబ్బు పట్టుకెళ్ళండి అని చెప్పి చూపిస్తాడు. కానీ నేను అలా కాదు. ఇక్కడ బైబిల్ అని చెప్తుంది, ఈయన అలా కాదు. ఈయన స్వయంగా యేసు దగ్గరికి వెళ్ళాడు, దాసుడి గురించి విజ్ఞాపన చేయడానికి, దాసుడి గురించి మనవి చేసుకోవడానికి, దాసుని స్వస్థపరిచి నేను అతని కార్యం చేయమని చెప్పడానికి, బతిమలాడుకోవడానికి ఆయన వెళ్ళాడు. అంటే యజమానుడికి దాసుని పట్టు ఉన్న ఆ దైవిక ప్రేమ చూడండి. దేవుని స్తోత్రం. ఈరోజు ఆలోచించండి. యజమానుకున్నటువంటి ఆ దైవిక ప్రేమ, ఆ దాసుని ప్రేమ పట్ల ఉన్న ప్రేమ, అభిమానము, అతడు బాగుపడాలి. ప్రైజ్ లార్డ్.
ఈ రోజుల్లో ఆలోచించని పరిస్థితి. ఆయన ఒకవేళ దాసుడు ఎవరన్నా బాగాలేకపోతే ఇంట్లోని వాడిని హాస్పిటల్‌లో జాయిన్ చేయండి. వాడికి హాస్పిటల్‌కి వస్తే ఖర్చు పెడదాం మనం. కానీ ఇతను కోరుండి బాధ్యత వహించి ఎంత మంచి దైవిక యజమానుడు. ఆలోచించండి. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఈ రోజుల్లో ప్రభువు దాన్ని కూడా చూస్తాడు. యజమానుడి యొక్క స్థితిని కూడా మనం చూస్తాడు. ఉదాహరణకి మనం ఒక కుటుంబ యజమానిగా ఉన్నాం. మన నమ్మకత్వాన్ని, మన స్థితిని అయ్యా ఇప్పుడు భార్యని పెళ్లి చేసుకున్నావు. భార్యకి నువ్వు యజమానివి కదా! ఆ! పిల్లలకు కూడా నువ్వు యజమానివే కదా! ఇంట్లో నువ్వే పెద్దవు కదా! అప్పుడు నీ ప్రేమ ఎంత గొప్పది. నీ జాలి ఎంత గొప్పగా ఉండాలి. నీ కనికరం ఎంత గొప్పగా ఉండాలి. నువ్వెంత దేవుని చేత ఆకర్షించబడిన స్థాయి ఉండాలి. నా భార్య నా ఇష్టమని మనం మనం ఆమెను హింసించడమో, బాధించడమో, నా పిల్లలు నా ఇష్టమని కొట్టడమో, తిట్టడమో అది సరైన పద్ధతి కాదు కదా! అలాగే భార్య ఉంది. భార్య కూడా నీ భర్తను నీవెలా ప్రేమించాలో అలా ప్రేమించాలి. పిల్లల్ని ఎలా ప్రేమించాలో అలా ప్రేమించాలి. దానికి తగినట్టు ఆ స్పందన కూడా దైవిక ఉండాలి కదా! బైబిల్ చెప్తుంది. ఇతని యజమానులు అన్న ఆ నమ్మకత్వం ఎవరు దాసుని పట్ల అంత చూస్తారు? ఆలోచించండి. దేవుని వాక్యం అతడు పరిపూర్ణ లేఖనం ప్రకారం ఒక గొప్ప విశ్వాసాన్ని రాయబడలే. ఒక సంఘ సభ్యుడని రాయబడలే. ఆయన రెవరెండ్ అని ఎక్కడ రాయబడలే. ఆయన ఎక్కడో గొప్ప సంఘ పెద్ద అని రాయబడలే. ఏమీ లేదు. గాని శతాధిపతి అయిన వాడు. ప్రైజ్ ది లార్డ్. అంతవరకే మనకు తెలుసు. లేఖనాలు చెప్తున్నాయి. హ్మ్. అతను ఎంత బాధ్యత వహించి వస్తున్నాడు. ఈరోజు ఎవరో ఏంటో అన్నట్టు ఉంటేనే కుటుంబం ఇంకెంత దాని ఉండాలి. అతడు ఎక్కడో ఎవరి తాలూకో వచ్చి పనిచేస్తున్నాడు అక్కడ. మీకు అర్థమైందా? పని చేస్తున్నాడు. అతని బట్టి అతనికి అంత ప్రేమ ఉంది. జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మనం మన ఇంట్లో ఇంక మన కుటుంబం, మన ఓన్ పీపుల్ ఇంకెంత ప్రేమ ఉండాలి? సంఘం ఎంత మన సొంత వారు, ఎంత దైవికంగా ఉండాలి? బైబిల్‌ని ఆలోచించండి. దేవుని వాక్యం చెప్తుంది. లేఖనాలు నన్ను ఆకర్షించు. అబ్రాహాం విశ్వాసం దేవుని ఆకర్షించింది. ఇగో ఇక్కడ బైబిల్ గ్రంథం శతాధిపతి యొక్క విశ్వాసం ప్రభువుని ఆకర్షించింది. ఇంత గొప్ప విశ్వాసము నేను ఇశ్రాయేల్‌లో కూడా చూడలేదు. ఇశ్రాయేల్ అంటే ఓన్ పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని సొంత ప్రజలు వాడు. దేవుని సొంత ప్రజల్లో కూడా నేను ఇట్లాంటి విశ్వాసాన్ని నేను చూడలేదు అంటున్నాడు. యేసుప్రభువు వారు స్వయంగా చెప్పిన మాట. ప్రభా నేను యోగ్యుని కాదు, నా ఇంటికొచ్చిన నేను పాత్రుడిని కాను. నీ వాక్కును పంపు చాలు. నీ మాట సెలవిచ్చారు. నీ మాట నా దాసుని స్వస్థపరుస్తుంది. నీ మాట చాలు. జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. దాసుడు విశ్వాసాన్ని గాని, దాసుడు ఆత్మీయుడు గాని, దాసుడు ప్రార్థనా పరుడు గాని రాయబడలేదు. వీళ్ళ రిలేషన్ ఏంటంటే యజమానుడు దాసుడే. అంతవరకు తెలుసు. కానీ దాసుని పట్ల తనకొనిది మీరు జాగ్రత్తగా ఆలోచన. నా దాసుడు నీ మాటను బట్టి స్వస్థపరుస్తాడు. స్వస్థపరచబడతాడు. ఎందుకంటే ఆయన మాట గురించి ఆయన విన్నాడు. ఆయన మాట గురించి ఆయన విన్నాడు. ప్రైజ్ లార్డ్. ఆ మాటలో ఉన్న శక్తిని, మాధుర్యాన్ని ఎక్కడో ఆయన చవి చూశాడు. అర్థం చేసుకున్నాడు. నీ మాట చాలు తండ్రి. అంటే ఏమీ లేకుండా ఎలా అంటాడు? మాట గురించి తెలియకుండా ఏమంటాడు? నేను ఏం మాట్లాడాను నువ్వు చెప్తున్నాను ప్రభు తిరిగి ప్రశ్న వేస్తే. నేను ఏం మాట్లాడానని నా మాట ఏదో నీకు విశ్వాసం వచ్చింది అని అడిగితే ప్రభు బైబిల్ గ్రంథం ఆలోచించండి. కానీ ఎక్కడో మాటలు విన్నాడు. మాట యందు విశ్వాసం ఉంచాడు. అంటే సృష్టిలో మనుషుని మాట కంటే, లోకంలో ఉన్న ప్రజల మాట కంటే, ప్రపంచంలో అధికారుల మాట కంటే, ప్రపంచంలో అనేక మంది యొక్క మాట కంటే యేసు మాటకి శక్తి ఉంది. యేసు మాటకి విలువ ఉంది. యేసు మాటకి జీవం ఉంది. యేసు మాటకి స్వస్థ ఉంది. యేసు మాటకి కొత్త సృష్టి ఉంది. యేసు మాటకి ఏదైనా జరుగుతుంది. ఎంత గొప్ప అద్భుతం జరుగుతుంది అన్న విశ్వాసానికి వచ్చేసాడు ఆయన. ఏది వినకుండా రాడు కదా! ఆయన విన్నాడు యేసు మాటని. ఎక్కడో విన్నాడు. నువ్వు మాట సెలవి చాలు తండ్రి. నువ్వు నా ఇంటికి వచ్చుకు నేను పాత్రుడిని కాను. తన పరిస్థితినే చెప్తున్నాడు యథార్థంగా నేను పాపిని, నేను యోగ్యుడిని కాను, పాత్రుడిని కాను చెప్తున్నాడు. దేవుని ఔన్నత్యాన్ని గమనిస్తున్నాడు. ఆయన ఎంత విశ్వాసపడో, ఎంత దైవిక వ్యక్తో గమనిస్తున్నాడు. రెండు ఇక్కడ కోయిన్సైడ్ అయినాయి. రెండు జాగ్రత్తగా పరిశీలించాడు. అందుకే ఆయన అన్నాడు, ఇప్పుడే నీ దాసుడు స్వస్థ నువ్వు వెళ్ళు. ఇప్పుడే నీ దాసుడు స్వస్థపడతాడు. వెళ్ళు. ఆయన వెళ్ళిన సమయానికి దాసుడు స్వస్థగా కలిగి ఉండటం చూశాడు. దేవుని గ్రంథాలని బైబిల్ గ్రంథంలో ఉన్న పరిస్థితి ఏంటంటే మన జీవితంలో కూడా ఆ శతాధిపతి గొప్ప విశ్వాస కాకపోయినా, సరైన రక్షణ లేకపోయినా,
ఏమీ లేకపోయినా అతని దగ్గర ఉన్నటువంటి దైవిక విశ్వాసం ఈ రోజు మనం ఆలోచించండి. మనం ఆలోచించండి. ఎన్ని మాటలు వింటున్నాం, ఎన్ని మెసేజ్ వింటున్నాం, ఎన్ని కూటాలు, ఈవెన్ మన కూటాలు కాకుండా ఇతర కూటాలు కూడా మీరు వెళ్ళి వింటున్నారు. ఎన్నో మీటింగ్‌లకి వెళ్తున్నారు. ఎన్నో మీరు వాక్యాలు ఆలకిస్తున్నారు. ఎంతో మంది దైవజనులు మాటలు ఆలకిస్తున్నారు. ఎంత విశ్వాసాన్ని కూడగట్టుకొని ఉండాలి ఈ పాటికి. ఎంత ఆత్మీయులైపోవాలి మీరు. ఎంత అభిషిక్తులైపోవాలి. మీరు ఒక్కొక్కరిని లీడ్ చేసి, ఒక్కొక్క జనాన్ని, కొంతమంది గుంపును లీడ్ చేసిన అభిషేకం రావాలి. అమ్మ రండి ప్రార్థన చేయండి అంటే మొహమాటం. అమ్మ రండి వాక్యం చెప్పండి అంటే మొహమాటం. అమ్మ వచ్చి మీరు ప్రార్థన లీడ్ చేయండి అంటే మొహమాటం. మరి ఎట్లా మీరు ఆత్మీయంగా అభివృద్ధి పొందుకుంటారు? బైబిల్ చెప్తుంది. శతాధిపతి విశ్వాసం ప్రభువుని ఆకర్షించింది. నీ దగ్గర, నా దగ్గర ఏముంది ఆకర్షించడం? మగ్దలిన మరియ ఏడుస్తోంది. ఏడుస్తుంది. ఆయన ఎక్కడ చూసినా లేడు. సమాధిలో లేడు. ఎవరెత్తుకొని పోయారు? ఏడుస్తోంది. ఏడుస్తుంటే యేసు ప్రభువే, సమాధిలోంచి లేచిన యేసు ప్రభువే దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఎదురు కనబడతానుకుంది. తోటమాలి అనుకొని, అయ్యా నా ప్రభువుని ఎక్కడ దాచారో దయచేసి చెప్తే నేను ఆయన్ని ఎత్తుకొని పోతాను. ఎస్, ఎంతకాలం నా ప్రభు మా దగ్గర లేక, ఆయన శరీరధారిగా మేము ఆయన దైవికాక్యమైన వినికిడి ఉనికిడి అనే మాటలను మేము అనుభవించలేక సతమతమైపోతున్న పరిస్థితి ఉంది. ఆయన ఒక్కసారి ఆయన ఎక్కడ దాచారో చెప్తే నేను ఆయన్ని ఎత్తుకొని పోతాను. క్రైస్తవుడు జాగ్రత్తగా గమనించాలి. నేను ఎత్తుకొని పోతానయ్యా అంటే ప్రభువారు తన్ను తాను దాచుకోలేపాడు. తన్ను తాను మర్చుకోలేపాడు. మరియా వెంటనే పాదాల దగ్గర రబ్బూని అనే బోధకుడు అంటే రబ్బూని అంటే బోధకుడు. రబ్బూని అని పాదాల మీద పడిపోతుంది. అప్పుడు నీ తండ్రి అయిన దేవుడు, నా తండ్రి అయిన దేవుడు ఆయన ఎత్తుకుని నీకు పోలేదు. క్రైస్తవుడు కనుక దాన్ని ముట్టుకోకమ్మా. క్రైస్తవుడు బైబిల్ అప్పుడు అతనికి ఆమెకి ఊరట ఆయన, ఆమె కన్నీరు, ఆమె యథార్థ, ఆమె చెప్తున్న మాటలు నా ప్రభుని నేను ఎత్తుకొని పోతాను. మై లార్డ్, మై లార్డ్. ఆయన ఉప్పు తింటున్నాం మనం. ఎంత మనం ఆయన ఆశీర్వాదం అనిపిస్తున్నాం, ఎన్ని అద్భుతాలు అనిపిస్తున్నాం. ఆయన కూడా మై లార్డ్, నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు. సందర్భం సభ వచ్చినప్పుడు నా దేవుణ్ణి, మన దేవుణ్ణి పక్కన పెట్టి మన వారికి మనం అవకాశిస్తుంటాం. ఆలోచించండి. మన దేవుడు బైబిల్ గా ఉంది. ఆమె నా దేవుడు అంటుంది. నా ప్రభు, మై లార్డ్. నా ప్రభువుని ఎక్కడ ఎత్తుకొని పోయారు? ఎవరు ఎత్తుకొని పోయారు? ఈ ప్రేమ, ఈ పవిత్రమైనటువంటి ప్రేమ నాకు మీకు రావాలి. మగ్దలిన యొక్క ఆ దైవిక విశ్వాసం, ప్రేమ, ఆ దైవిక ఆమె ఆతృత, ఆమె కన్నీరు, ఆమె యథార్థ ఆయన్ని ఆకర్షించాయి. దాచుకోలేపాడైనా, తను తాను మరుగుపరుచుకోలేపాడు. వెంటనే స్వరంతో మాట్లాడేశాడు. గుర్తుపట్టేసిన వెంటనే పాదాలు పడిపోతుంది. ఈరోజు ఆ స్థితి మన దగ్గర ఉందా? ఆలోచించండి. మోషే నమ్మకత్వం, మోషే సాత్వికం, ఈ రెండు ప్రభుని, పరమ తండ్రిని ఆకర్షించాయి. బైబిల్ గ్రంథం చెప్తుంది ఆకర్షించాయి. మోషే మిక్కిలి నమ్మకస్తుడు, దేవుని ఇల్లంత నమ్మకస్తుడు. బైబిల్ ఉంది, ఆయన లేఖనం చెప్తుంది ఆయన సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు బైబిల్ చెప్తుంది. ఆయన సాత్వికుడు, ఆయన సాత్వికము, ఆయన దైవిక నమ్మకత్వం ప్రభువుని తండ్రిని ఆకర్షించాయి. అందుకే అహరోనుతో మిర్యాముతో చెప్పాడు. ఎవరు అనుకున్నారా? మోషే అంటే ఎవరు అనుకున్నారు మీరు? ఆయన మామూలు సేవకుడు కాదు. నేను బైబిల్ ఒక ముఖాముఖిగా నేను దేవుని అత్తో మాట్లాడతాను. ఆయన నా ఇల్లంతా నమ్మకస్తుడు, ఆయన సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు అని దేవుడే వారితో మాట్లాడుతున్నాడు స్వయంగా. మీరు ఎవరని ఆయన గురించి మాట్లాడుతున్నారు? ఆయన గురించి మీరు మాట్లాడవలసిన అవకాశం ఉంది. ఆయన ఇష్టం వచ్చిన పెండి ఆయన చేసుకుంటాడు. మీకెందుకు? ప్రభువారు మాట్లాడుతాడు. బైబిల్ చెప్తుంది. ఏంటి ఆ దైవిక స్థితి? ఈ రోజు భక్తుల జీవితాల్ని ఒకసారి ఆలోచించండి. దేవునికి స్తోత్రం. నేను మొన్నే చెప్పాను, జాషువా నమ్మకత్వం, జాషువా యథార్థ, జాషువా
మోషేని కూడా ప్రభువుని మోషేని కూడా వెంబడించిన విధానం ఇవన్నీ చూసి ఆయన నువ్వు జాషువా మీద చేతులు ఉంచమంటాడు. ఇశ్రాయేలు మీద కూడా ప్రార్థన చేయమంటాడు. వాళ్ళకి జ్ఞానాత్మ కావాలి. లాస్ట్ లో మోషే చేతులు ఉంచబట్టి చేతుల నుంచి ప్రార్థన చేస్తే యెహోషువ జ్ఞానాత్ముడు అవుతాడు. ఆయన చనిపోయే ముందు మోషే వెళ్ళి చేతుల నుంచి ప్రార్థన చేస్తాడు. బైబిల్ చెప్తుంది ఈ రోజు దేవుని పాదాల దగ్గర ఆ దైవిక నమ్మకత్వం, దేవుని పట్ల సేవకుని పట్ల ఆ నమ్మకత్వం చూడండి. ఆయనకి జాషువాకి మీరు ఆకర్షించింది. మోషేకి తోడైనట్టు నీకు నేను తోడైంటాను. భయపడకు, నిబ్బరంగా ఉండు, ధైర్యం ఉండు యెహోషువ అంటాడు దేవుడు. ఆలోచించండి. ప్రభునందు ప్రియమైన జన్మ తండ్రి పాదాల దగ్గర నీవు దేవుని నేను ప్రభువును ఆకర్షించే విషయం ఏదైనా ఉందా? అబ్రామ అని పిలిచే ఒకే ఒక దైవిక పిలుపు అబ్రాహామును ఆకర్షించేసింది. అప్పుడు అబ్రాహామును ఆకర్షించింది. ఇంకా క్షణంలో ఉండలేదు అక్కడ. తన భార్య బిడ్డలు తీసుకొని బయలుదేరిపాడు. ఇంకా అక్కడ ఊరనే పట్టణంలో తన తండ్రి దగ్గర, తన కుటుంబంలో, తన వ్యాపారంలో ఇంకా ఉండాలని ఇష్టపడలేదు తను. వెంటనే ఈ దేవుని స్వరం, నా ప్రభు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోవాలి అర్జెంట్ గా, ఇమ్మీడియట్ నన్ను ఎవరు ఆపద్దు, అంతే కుటుంబం తీసుకొని వెళ్ళిపోయాడు. ఆలోచించండి. ఒక్క మాట ప్రభువుని ఎంత ఆకలి, అబ్రామ అని పిలుస్తున్నప్పుడు వెంటనే లోబడిపోయినాడు. ఆ విధేయత ఎంత గొప్పది. ఈ రోజు మన దగ్గర దేవుని దగ్గరని దేవుడు మనని ఆకర్షించుకున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనని ఆకర్షించుకునే విషయం ఏదైనా ఉంటే అది ఒకసారి చూడండి. హిజ్కియా కన్నీటి ప్రార్థన అతన్ని ఆకర్షించింది. క్రైస్తవ తండ్రి నీకు అనుకూలంగా నేను ఎట్లు సమస్తము జరిగించదను, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని ఏడుస్తాడు హిజ్కియా. బైబిల్ గ్రంథంలో ఉంది. వెంటనే నా సేవకుని చెప్పు యెషయా 15 సంవత్సరాల ఆయుష్ను పెంచుతున్నాను. ఆయన వెళ్ళి కలవరపడక ముందే ఈ మాట చెప్పమంటాడు. వెళ్ళు. ఆ మోజుకు మాటని యెషయాతో వెంటనే చెప్పాడు దేవుడు. బైబిల్ చెప్తుంది ఇలాగా ఆకర్షించుకునే సంఘటనలు ఏమున్నాయి? ఒక్కసారి ప్రభు పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. బైబిల్ గ్రంథాన్ని పరిశీలిద్దాం. ప్రభువా నీకు వందనాలు. అప్పుడు మేము పరిగెత్తుకొని నీ యొద్దకు వచ్చేదాము. దేవునికి స్తోత్రం కలుగును కాక. మేము పరిగెత్తుకొని నీ యొద్దకు వచ్చేదాము. నేను పరిగెత్తుకొని దేవుని యొద్దకు. ఎక్కడికి పరిగెత్తుకొని ఎక్కడికి వస్తావు? దేవుని యొద్దకు. దేవుని యొద్దకు ఎట్లా వస్తావు? క్రైస్తవ పరిగెత్తుకొని ఎట్లా వస్తావు? ఆయన దేని చేత నేను ఆకర్షించుకున్నాడో దాన్ని పట్టుకొని వస్తాను. క్రైస్తవ నేమ్ ఆఫ్ జీసస్. ఆయన పరిగెత్తుకొని ఇంకా ఆలస్యం లే, ఇంకా ఏ పరిస్థితులే. దేవునికి స్తోత్రం కలుగుగాక. జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. క్రైస్తవ లార్డ్ ఈరోజు నీ దగ్గర ఆ వేగిరపాటు, ఆ పరుగు దేవుని పట్ల ఉండాలి. మేము పరిగెత్తుకొని నీ యొద్దకు వస్తాం ప్రభా. మామూలు కాదు. దేవుని స్తోత్రం. మందిరానికి వచ్చినప్పుడు మామూలు కాదు. ఆయన అంత వేగిరిపాటు. అర్థం మీరేదో పరిగెత్తి ఎక్కడి నుంచో దూరం నుంచి పరిగెత్తని కాదు అక్కడ అర్థం. అంటే అంత వేగిరిపాటు, అంత ఆతృత, అంత ఆసక్తి. నా దేవుని మందిరం, నా దేవుని సన్నిధికి ఎలా వెళ్ళిపోవాలి, నా దేవుని పాదాలు పట్టుకోవాలి. ఈ రోజు ఏం మాట్లాడుతున్నా ప్రభు నాతో మాట్లాడాలి. నేను పరిపూర్ణ బలంగా ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి. ప్రభువు ఇంకా నా జీవితంలో ఏ లోటున్నాయో వాడిని తెచ్చేసుకొని నేను ప్రభువుకు ఇష్టకరంగా ఉండాలి. ఇలాగా ఆసక్తి కలిగిన దైవాత్మానుసారమైన జీవితము క్రైస్తవ సంఘముగా మనందరూ కలిగి ఉంటారు. దేవుని చేత ఆకర్షించబడినటువంటి స్థితి ఉండాలి. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవునికి స్తోత్రం. వీళ్ళందరికంటే సీమోను, వీళ్ళందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? ప్రవాది నీకే తెలియదు. లేదు అవునని చెప్పలేదు. అది నీకే తెలియదు. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ అయితే నా గొర్రెలమే. దేవుని స్తోత్రం. లేఖనాలు చెప్తున్నాయి ప్రభు మన ప్రేమ ఏంటో, మనం ఎంత ప్రేమిస్తున్నాం, ఎంత విశ్వాసం ఉంటున్నాం, ఎంత యథార్థం ఉంటున్నాం, ఎంత యోగ్యం ఉన్నాం, ఎంత పరిశుద్ధం, ఎంత నమ్మకం ఉన్నాం ప్రభువుకు తెలీదా? ఒకసారి ఆలోచించండి. మనుషులను ఆకర్షించుకోవడానికి మనం వెండి బంగారాలు ధరించుకుంటాం, మంచి మంచి బట్టలు వేసుకుంటాం. అందరం సొసైటీలో అందరూ కూడా మనుషులను ఆకర్షించుకోవడానికి సూట్లు అని, మగవాళ్ళు అయితే సూట్లు, ఖరీదు డబ్బు ఉంటే సూట్లు, ఆడవాళ్ళైతే మంచి పట్టు చీరలు, బంగారాలు. ఇవన్నీ మనుషులను ఆకర్షించుకోవడానికి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఎప్పుడు వెండి బంగారాలు
ఆకర్షించడు. దేవుడు ఎప్పుడు పై రూపాన్ని ఆకర్షించడు. అస్సలు చూడు. అయితే మనం ఎందుకు వేసుకెళ్తున్నాం? మనమే కాదు, ప్రపంచంలో అన్ని చర్చలు చూడండి. మన చర్చ దేవుని మహాకృప. మన చర్చ తక్కువ, ఇంకా చెప్పాలంటే చాలా తక్కువ. మీరు చాలా చర్చలు మీరు మీరు వెళ్తే కొన్ని కొన్ని డినామినేషన్ చర్చెస్ వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా మాక్సిమం వాళ్ళ దాన్ని తగినట్టు పెట్టుకొని వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎంత హుందాగా వాళ్ళు వస్తారు. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. దేవుని పాలన ఈరోజు అందరూ నేర్చుకుందాం. ప్రైజ్ లార్డ్. దేవుడు ఏది ఆకర్షిస్తాడో దాంతోనే ఆయన సన్నిధికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో విశ్వాసాన్ని పట్టుకొని వెళదాం, విధేయతను పట్టుకొని వెళదాం, ఆత్మీయతను పట్టుకొని వెళదాం, ప్రేమను పట్టుకొని వెళదాం, పరిశుద్ధిని కలిగి వెళదాం. ఇది మనం ఆయన ఏది కావాలో, ఆయన ఏంటి ఇష్టపడతాడో, ఏంటి దేన్ని ఆయన ఎక్కువగా ఆశ్రయించడానికి ఇష్టపడతాడో దాన్ని పట్టుకొని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో పేద విధవరాలు 2 కాసులు పట్టుకొని ఆ పెట్టులో వేయడానికి సిద్ధంగా ఉంటే ప్రభువారు కానుకలు పెట్టి పక్కనే కూర్చొని ఆ 2 కాసుల్ని చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆవిడ పేద విధవరాలు సంగతి ప్రభువారు చూశాడు, తెలిసిందని అని తెలుసు. ఆ 2 కాసులు చూసుకొని ఆయన అలా చూస్తున్నాడు. ఉన్నదంతా జీవనం అంతా వేసేస్తున్నాడు. 2 కాసులు ఆమె దగ్గర ఉన్నాయి. 2 కాసులు వేసేస్తోంది. ఒక కాసు దాచుకొని ఒక కాసు వేయచ్చు కదా మామూలుగా. అలా కాదు. 2 ఆకర్షించింది. ఆమె ఇచ్చే విధానం, ఆ కానుకలు వేసే విధానం, దేవుడు కానుకిచ్చే విధానం, పేద విధవరాలైన ఆమెకున్న దాంట్లో పూర్తిగా మొత్తం అంతా ఇచ్చేసే ఇవన్నీ ప్రభువుని ఆకర్షించాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథం ఇలా నేను మీకు అన్ని చెప్తుంటే కనీసం 7, 8 ఎంత టైం అయినా అయిపోతుంది. కనాను స్త్రీ, అయ్యా నా బిడ్డను స్వస్థపరచవా? నేను నశించిపోతున్న ఇశ్రాయేలు గొడ్లెద్దకు వచ్చానమ్మా. ప్రభువా నా బిడ్డను స్వస్థపరచవా అని అడిగితే, పిల్లల రొట్టె ముక్కలు తీసుకొచ్చి కుక్క పిల్లలు వేయడం ఉచితం కాదమ్మా. కుక్క పిల్లలు కూడా యజమానుడు పళ్ళ కింద పడి రొట్టె ముక్కలు తినడానికి యోగ్యత లేదు. చలించిపోయాడు ప్రభువా, చలించిపోయాడు. చెప్తుంటే నాకెందుకు వేస్తారు. తన పిల్లల్ని తన కుక్కతోను తన పిల్లల్ని పిల్లలతో కుక్క పిల్లలు కూడా యజమానుడు పళ్ళ కింద రొట్టెలు ముక్క తినడానికి యోగ్యత లేదు. అమ్మ నీ విశ్వాసం గొప్ప, నీ విశ్వాసం గొప్పదమ్మా. ఆమె విశ్వాసం దేవుడు ఆకర్షించింది. ఆమె మాట తీరు, ఆమె క్రియా జీవితం ఆకర్షించింది. నీవు కోరినట్టే నీ బిడ్డకు స్వస్థత. ఈ రోజు దేవుని దగ్గర ఆకర్షించేది ఏది మన దగ్గర ఉంది? డబ్బు, బంగారు, ఆస్తి ఇవన్నీ పక్కన పెట్టాడు. మన సౌందర్యం, మన పర్సనాలిటీ ఇవన్నీ పక్కన పెట్టాడు. విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధి, యథార్థ, నమ్మకత్వం, నీతి, దైవత్వం దేవుని వాక్య సంబంధంగా ఏది ఉందో ఒకసారి చూడండి. లేకపోతే ఏది దేవుడు మన ఆకర్షిస్తాడో దాన్ని దేవుని దగ్గర తీసుకొని వెళ్తాం. ఈ అంతఃపురానికంటే ఇక్కడ అంతఃపురం పరిశుద్ధ, ఇక్కడ అంతఃపురం విశ్వాసం, ఇక్కడ అంతఃపురం ప్రార్థన, ఇక్కడ అంతఃపురం యథార్థ, ఇక్కడ అంతఃపురం నమ్మకత్వం, ఇక్కడ అంతఃపురం నీతి, ఇక్కడ అంతఃపురం సహవాసం. ఇది అంతఃపురం ఇక్కడ. కానీ పరలోక అంతఃపురం ఉంది. మరి అక్కడ కూడా వెళ్ళాలి అంటే తగిన స్థితి ఉండాలి కదా. తగిన ఆయన చేత ఆకర్షించబడినంత దైవిక స్థితి ఉండాలి కదా. ఏమీ లేకుండా ఎలా వెళ్ళిపోతాం? దేవుని పాలన నన్ను ఆకర్షించండి, నన్ను ఆకర్షించు అంత చెప్పి ఆదాము అవ్వలకు పిలిచి, మీరు ఏ పరిస్థితులు కూడా ఈ చెట్టపళ్ళు మధ్యలో ఉన్నటువంటి వృక్ష ఫలం తినద్దు. మీకు కావాలంటే ఇవన్నీ ఉన్నాయి, మిగతా ఉన్న తినండి అని చెప్తే దేవుని మాటకు ఆకర్షింపడకుండా దైవ వాక్యాన్ని వ్యతిరేకమైన మాటలకి ఆకర్షించబడిపోయి సాతానికి లోబడి ఇద్దరు కూడా పళ్ళు తిన్నారు. వాడు శాపగ్రస్తులు రావడం, లోకమే శాపగ్రస్తం అయిపోవడం సంభవించింది. సరే, దేవుడు అంత చెప్పినా సేవకుడు బతిమలాడి కన్నీరు ప్రార్థన చెప్తాడు. ఆకర్షించరు. లోకస్తులు, ప్రపంచం, బంధువులు, రక్త సంబంధులు ఏవో తీయని మాట చెప్తారు.
వెంటనే ఆకర్షించిపోతాం. ఆకర్షించిపోతాం. బైబిల్ చూడండి. నీ దగ్గర దేవుణ్ణి ఆకర్షించే మాట ఏదో ఉందా? దేవుణ్ణి ఆకర్షించే ప్రార్థన, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థన ఏదో ఉందా? ఒకసారి ఆలోచించేదైనా ఉందా? దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజు ఏది లేదో ప్రభువుని ఆకర్షించుకోలేంటి, ఆయన మనల్ని ఆకర్షించలేని ఏ స్థితి మంది లేకపోతే మనం డమ్మి అయిపోతాం. ఏ విధంగా దేవుని దగ్గరికి ఎత్తపడ్డాలి? ఆయన మన ఆకర్షించేది ఏదైనా ఉందా? చూద్దాం. ప్రార్థన చేసి, దేవా నీ ప్రార్థన దేవుణ్ణి ఆకర్షిస్తుందా? నీ యొక్క విశ్వాసం, నీ యొక్క ప్రేమ, నీ పరిశుద్ధ యథార్థ, నీ నమ్మకత్వం, నీతి, భక్తి కలిగిన పవిత్ర జీవితం మనం చేసేది దేవుని ఆకర్షించే విధంగా ఉంటుందా? ఎవరు మనని ఆకర్షించినా ఆకర్షించకపోయినా, ఎవరు మన అర్థం చేసుకోకపోయినా, ఎవరు మనని ఏమాత్రం నమ్మకపోయినా, దేవుడు మనని ఆకర్షించుకునే స్థాయి అలా ఉండాలా? వద్దా? ఉండాలి కదా. మరి ఒక్కసారి రాజు తన అంతఃపురంలో నన్ను చేర్చుకున్నాను. ప్రైజ్ ద లార్డ్. తన అంతఃపురములో నన్ను చేర్చుకున్నాను. తన అంతఃపురం అంటే తన విశ్వాసం, హృదయం, విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. తన అంతఃపురం అంటే ఎక్కడ దేవుడిచ్చిన అంతఃపురం ఏంటంటే సంఘం. ఎక్కడ దేవునిచ్చిన అంతఃపురం అంటే ఇక్కడ ప్రార్థన, ఆత్మీయ స్థితి. దేవునికి నువ్వు అంతఃపురం వెళ్ళి దాగిండు, దేవుని ఉగ్రత తీరే వరకు నువ్వు దాగిండు అంటాడు యెషయా గ్రంథంలో. ఇక్కడ అంతఃపురం దైవికంది. ఆలోచించండి. తండ్రి అంతఃపురంలో ఎవరుంటారు? జాగ్రత్త గమనించాలి. అంతఃపురంలో ఎవరుంటారు? రాణి ఉంటుంది. ఆమె నమ్మకమైన చెలికెత్తులు ఉంటారు. అందరినీ అంతఃపురం వరకు రాని కాన్ఫిడెన్షియల్ స్థితికి మాక్సిమం ఎవరిని రానివ్వరు. చాలా జాగ్రత్తగా ఉంచుతారు. అంతఃపురం కాన్ఫిడెన్షియల్ గదది. అందరు రానివ్వరు. గుర్తుపెట్టుకోండి. ఆ రూమ్ లోకి అందరూ వెళ్ళారు. అది కాన్ఫిడెన్షియల్ ప్లేస్. ఉంది వాళ్ళ అంతర్గత విషయాలు లోపల రహస్యమైన సంగతులు లోపల మాట్లాడతారు. దానికి ఎవరు రానివ్వరు. ఏ ఎంబసీలో కూడా, ఎక్కడ కూడా. మీకు అర్థమైందా? చాలా వెరీ ఇంపార్టెంట్. ఈరోజు బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుని వాక్యంలో దేవుడు తన అంతఃపురంలోనికి, తన వాక్యంలోనికి, తన కృపలోనికి, తన ఆత్మలోనికి, తన చిత్తంలోనికి, తన ప్రణాళికలోనికి, తన అద్భుతమైనటువంటి పరిచయలోనికి, ఇవన్నిటిలోకి అది దైవిక అంతఃపురాలు. వాటిని చేర్చుకున్నాడంటే మనకేంటి? ఎంత కృపించి మనం నమ్ముతున్నాడు. ఈరోజు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకొని, నీవు ఆకర్షించే విశ్వాసం, మీరు ఆకర్షించే ప్రేమ, మీరు ఆకర్షించే పరిశుద్ధ, మీరు ఆకర్షించే నమ్మకత్వం, అలాంటి మీ యందు ఆకర్షించే దైవ భయభక్తులు, ఇవన్నీ మమ్మల్ని దయచేయండి. ఇవి కావాలి. మీరు మమ్మల్ని ఆకర్షించుకుంటే చాలు. లోకం మమ్మల్ని ఆకర్షించకపోయినా పర్వాలేదు. దేవునికి స్తోత్రం. ఆలోచించండి. ఈరోజు దేవుని తండ్రి పాదాల దగ్గర ప్రార్థన చేసుకోండి. మామూలుగా అందరూ నాకు మీకు కూడా కావాలి. ఒక దైవ సేవకుడు దేని చేత దేవుణ్ణి ఆకర్షించబడు? ఎలా ప్రభు చేత ఆకర్షించబడగలడు? ఒక దేవుని బిడ్డ ఎలా ప్రభు చేత ఆకర్షించబడగలడు? దేవుని పాలన ఒకసారి ఆలోచించండి. ప్రైజ్ గాడ్. దేవుని వాక్యం చెప్తుంది, ఇక్కడ ఉన్నంతకాలం ఒక అంతఃపురం ఇది వేరు, అక్కడ పరలోకంలోని అంతఃపురం వేరు. ఆయన తన అంతఃపురంలో ఆయన చేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం. మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. ఎస్తేరు వచ్చినప్పుడు అంతఃపురం వెంటనే వెళ్ళిపోలేదు. రాజు సముఖానికి వెంటనే వెళ్ళిపోలేదు. రాజు సమాధి మందిరం, రాజు తీర్పు తెచ్చేస్తా ఉంది. అక్కడ వెంటనే వెళ్ళిపోలేదు.
తన భార్య. ఎస్తేరు 100 పాళ్ళు అహష్వేరోషుకు భార్య. గాని బంగారు దండం చూపిస్తే తప్ప లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. రాజు తన బంగారు దండాన్ని చూపించాలి. రాజు ఆమెను చూసి ఆమె యందు దయ పుట్టిన తరువాత అప్పుడు బంగారు దండం ఆమె పట్ల చాపాడు. అప్పుడు ఆమె రాజు అనుమతి మేరకు ఆ యొక్క రాజు ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఆ కొన ముట్టింది, బంగారు కొన. ఆ దండం కొన ముట్టింది. అప్పుడు ఏమి చెప్పుకోలో ఆమె విన్నపాన్ని చెప్పడానికి యోగ్యమైన స్థితిని పొందుకో. ఆలోచించండి. అంటే రాజంతఃపురానికి భార్య అయినా రాజ సంబంధమైనటువంటి దాని తనక ప్రాంగణానికి, ఆ తీర్పు స్థలానికి, లేకపోతే ఆ యొక్క రాజ్యం యొక్క స్థలానికి ఆయన ఆ సామ్రాజ్యం చూస్తుంది. ఎక్కడైనా ఆయన వెళ్ళడానికి అంత రానియే అవకాశం లేదు. అవకాశం లేదు. ప్రైజ్ గాడ్. అంటే ఆలోచించండి. ఇక్కడ ప్రపంచంలోనే రాజు రాణులకి రూల్స్, రెగ్యులేషన్స్ ఎంత పరిస్థితులు ఉంటే దైవాంతఃపురానికి వెళ్ళడానికి, దేవుని రాజ్యాంతఃపురానికి వెళ్ళడానికి మానవుడికి లేక ఎంత స్థితి కావాలి? దేవుని బిడ్డలకి ఎంత స్థితి కావాలి? క్రైస్తవ ఏంటి? అందుకే మీరు కన్నీరు కార్చి 3 రోజులు ఉపవాసం ఉండి నా గురించి ప్రార్థన చేయండి. ప్రాణం పోయినా పర్వాలేదు. నేను రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. ఆలోచించండి. అంటే ఎంత స్ట్రిక్ట్ ఉంది అక్కడ పరిస్థితి. మరి ఇక్కడ ఎంత స్ట్రిక్ట్ ఉంది? దేవుడు ఎంత కృపించాడు, ఎంత కనికరం ఇచ్చాడు మనకి, ఎంత దయ చూపుతున్నాడు మన పట్ల. మరి మనం ఎట్లా ఉంటున్నాం? యథార్థంగా ప్రతి ఒక్కరు మన గుండె మీద మనం చేసుకుంటే ఎప్పుడు మనుషులు ఆకర్షించే విధంగా ఉండే ప్రయత్నం చేస్తుంటాం. మన మాట మన భర్తను ఆకర్షించాలి, మన అందం భర్తను ఆకర్షించాలి, లేక మన హోదా, మన తనం ఇతరులు ప్రజలు చూడాలి. ఇలా లోకాన్ని ఆకర్షించుకునే ఆకర్షితులని ఎక్కువగా 90% ఈ క్రిస్టియానిటీ కూడా అలాగే అయిపోతుంది. ప్రజల్ని ఆకర్షించుకునే స్థాయి కాదు. ఓ దైవ సేవకుడైన దేవుని బిడ్డైనా ముందు మనం దేవుని చేత ఆకర్షించబడితేనే ప్రజల్ని ఆకర్షించగలం. దేవుని చేత ఆకర్షించబడే ఆ స్థితి మనకు ఉండాలి. దేవుని స్తోత్రం కనుక ఈ రోజు తండ్రి ఆ కృప ఆకిపడ్డ తండ్రి, ఆకిపడ్డ నన్ను క్షమించండి. తెలిసి తెలియకో ఎంతసేపు మనుషులు నన్ను చూడాలి, మనుషులు నన్ను ఆకర్షించాలనే యుద్ధం కాకుండా, ప్రజలు ప్రపంచం నన్ను చూడకుండా నీ చేత నేను ఆకర్షించబడే విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధ ఆ దైవిక నా ప్రార్థన, నా ఆత్మీయ స్థితి, నా ప్రార్థన జీవితం, నా ఆత్మీయ జీవితం, నా కుటుంబ జీవితం, నేను నా స్థితి, లేక నేను చేసే పరిచర్య ఏదైనా నీవు ఆకర్షించే విధంగా ఉంటాను. మనుషుల్ని సంతోషపెట్టేది, లోకాన్ని సంతోషపెట్టేదిగా నీ కృప నాకు అనుగ్రహించున్నాయి. అందుకనే తండ్రి పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభా, నన్ను దేవుని వాక్యం చెప్తుంది, నన్ను ఆకర్షించుము, మేము నీ ఎదుగు మేము అన్నారు అంటే సంఘాన్ని మేము సంబోధిస్తున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. లేకుండా నన్ను అనగానే సింగిల్ ప్లూరల్ అది క్రైస్తవుడు వ్యక్తిగతంగా అందరూ అనమాట ఎవరి మటు వాళ్ళే నన్ను అనుకుంటే అప్పుడు ప్లూరల్ అవుతుంది. అందరూ మేము అవుతాం. అప్పుడు మేము నీ ఎత్తుకు పరిగెత్తుకుంటాం. క్రైస్తవుడు రాజు తన అంతమని చేసుకుని నిన్ను బట్టి మేము సంతోషించి వసించడము. ద్రాక్షసం కన్నా నీ ప్రేమకు ఎక్కువగా, నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. యథార్థమైన మనసుతో మనం ప్రభుని ప్రేమించాలి. నాకు మీకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నన్ను ఆకర్షించు తండ్రి, నన్ను ఆకర్షించు. ఏ విధంగా నేను నీ చేత ఆకర్షించబడగలను? నన్ను మార్చుతండి. గొంగలి పురుగు బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుణ్ణి వాక్యానుసారంగా చూస్తే గొంగలి పురుగును చూసి మనుషులు ఎవ్వరు ఆకర్షించరు, అసహించుకుంటారు. కానీ సీతకు చిల్చి ఆకర్షిదేపుతాం. దాన్ని పట్టుకుంటే బాగును, ఎగిరితో చూస్తే బాగును, ఇలా ఎంతో సమరపడిపోతుంటాం. కొన్ని సీతాకోక చిలుకలు కొన్ని పరిస్థితులు చూసి ఇస్తున్నాడు. అలాగే దేని వాక్యం చెప్తుంది,
నేను మీరు కూడా గొంగలి పురుగ్గా ఉన్నప్పుడే దేవుడు మనని ఆకర్షించుకున్నాడు. దేవుని స్తోత్రం. గొంగలి పురుగ్గా ఉన్నప్పుడే నన్ను మిమ్మల్ని ఆకర్షించుకొని మనని మార్చి పరిశుద్ధపరిచి ఒక సీతాకోక చిలుక చేసి ఇప్పుడు ఎంత దేవుణ్ణి ఆకర్షించే విధంగా ఉండాలి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. మనం సీతాకోక చిలుక ఉన్నప్పుడు దేవుడు ఆకర్షించలేదు. గొంగలి పురుగ్గా ఉన్నప్పుడే, పాపంతో ఉన్నప్పుడే, శాపంతో ఉన్నప్పుడే, భయంకర పరిస్థితిలో ఉన్నప్పుడే దేవుడు మనని ప్రేమించి ఏర్పాటు చేసుకుని ఆశ్రయించి ఎంత మంచి ఆశీర్వాదకరమైన కుటుంబంగా మన కట్టాడు. మరి మనం ఇంకెంత దేవుణ్ణి ఆకర్షించుకునే విధంగా నేను మీరు ఉండాలి. తండ్రి పాదాల దగ్గర నేర్చుకుందాం. నిన్ను ఆకర్షించే దైవత్వం ఆ లోపల మనస్సు ప్రేమ నాకు దయచేయి. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. తండ్రి పాదాల దగ్గర తండ్రి నిన్ను ఆకర్షించే జీవితం, నిన్ను ఆకర్షించే విశ్వాసం, నిన్ను ఆకర్షించే ప్రేమ, నిన్ను ఆకర్షించే పరిశుద్ధ, నిన్ను ఆకర్షించే దైవిక జీవితం నాకు దయచేయి తండ్రి. ఎవరు నన్ను పట్టించుకున్నా, ఎవరు నన్ను చూసినా చూడకపోయినా, ఎవరు నన్ను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా, ప్రభా నీవు నన్ను అర్థం చేసుకుని, నీవు నన్ను ప్రేమించి, నీవు నన్ను చేత ఆకర్షపడగలిగితే చాలు. ఆ జీవితానికి ధన్యత ఉంటుంది. మనుషుల్ని ఆకర్షించే స్థితితో నిన్ను ఆకర్షించుకోవడానికి నా కృప ప్రభా. అర్థం చేసుకుందాం. తండ్రి పాదాల దగ్గర దేవుని స్తోత్రం. నేను ఎంత సూట్ వేసుకున్నా దేవుడిని ఆకర్షించడు. నేను ఎంత మంచిగా అందంగా దేవుడు నా లోపల ఉన్న ఆత్మీయతనే చూస్తాడు. సేమ్ మనందరం నాకు మీకు అందరికీ ప్రభా నిన్ను ఆకర్షించే స్థితిగా లాజరుకి ఏమీ లేదు, బట్ దేవుడు ఆకర్షించాడు. ఆలోచిద్దాం. ఏమీ లేదు, జాలల దగ్గర ఏమీ లేదు. వాళ్ళు వెళ్ళి వారి దగ్గర ఈయన వెళ్ళి వారిని పిలిచి ఏర్పాటు చేస్తున్నాడు. వారిని ప్రపంచం అంతా చూసినంత విశ్వాసాన్ని స్థితికి శిఖరానికి చేర్చేశాడు. వాళ్ళని ప్రభువుకి అసాధ్యం అంటూ లేదు. దేనిని మార్చగలేదు. కనుక దేవా నీ స్థితి ఏదైనా దేవునికి అనుకూలంగా మార్చగలడు. పరిస్థితులు ఎలా ఉన్నా మనం మార్చగలడు. ఈవెన్ డాక్టర్లు అయ్యో చాలా కష్టమని చెప్పినా సరే దాన్ని మార్చేయగలడు. ప్రపంచంలో వ్యక్తులు ఎవరికి పర్లేదండి, ఇది పరిస్థితి కాదండి మార్చేయగలడు. ఇది అవదండి అంటే దాన్ని అయినట్టు చేయగలడు ఆయన. ఏదైనా చేయగలడు ఆయన. ఆయనకు అసాధ్యం అంటూ లేదు. నువ్వు నన్ను ఆకర్షించుకుంటే చాలు. లోకం ఎవరు నన్ను ఆకర్షించపడదు, ఎవరు నన్ను అర్థం చేసుకుని నువ్వు నన్ను ఆకర్షించినట్టు నా జీవితాన్ని ఇప్పుడే మార్చు. ఇంకా నాలో నీకు ఆయస్కర మార్గములు, పనికిరాని తీగలు, చేదైన వేర్లు, పురుషుని పెండిని తీసివేసి నేను నీ చేత ఆకర్షించబడిన వ్యక్తిగా నన్ను మార్చండి ప్రభా. కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థనలోకి వెళ్ళండి. నేను నీ చేత ఆకర్షించబడే వ్యక్తిగా నన్ను చెప్పు ప్రభా. అందరూ అడగండి. క్రైస్తవులు మన మాటలు ఆకర్షించాలి అని అనుకుంటాం. దేవునికి వాక్యం నాతో మీతో సూటిగా మాట్లాడు. ఆయన తన అంతఃపురంలో చేర్చుకోవాలంటే ఆయనకు అనుకూలమైన స్థితి ఉండాలి మన దగ్గర. ఆయన ఆకర్షించే దైవిక బట్టల మన దగ్గర ఉండాలి. దైవిక నీతి గల వస్త్రాల మన దగ్గర, దైవిక రాజ్య వస్త్రాల మన దగ్గర ఉండాలి. దైవికమైనటువంటి పవిత్ర వస్త్రాల మన దగ్గర ఉండాలి. ఆయన ఆకర్షించుకోవాలండి. మన వస్త్రాలు ఆయనకు అనుకూలంగా ఉండి ఉండాలి. మన జీవితం, మన క్రియలు, మన సమస్తం ఆయనకు అనుకూలంగా ఉండాలి. ప్రభా నీవు నన్ను ఆకర్షించు. అప్పుడు ప్లోరల్ మేము మీ యొద్దకు పరిగెత్తుకుని, మేమంటే కుటుంబం, మేమంటే సంఘం, మేమంటే ఒక సమూహం పరిగెత్తుకుని వచ్చేస్తామయ్యా. మమ్మల్ని ఆకర్షించు. ఇప్పుడే మమ్మల్ని పరిశుద్ధపరిచి ఆకర్షించు. ఆకర్షించు తండ్రి. మా పక్షం దయ చూపించండి. ప్రభు ఆత్మతో ప్రేరేపించబడండి. పరిశుద్ధాత్మకి ఇంతవరకు చాలా మంది కొంతమంది ప్రార్థించారు. ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళంటే సంఘాలందరూ పాతస్తులే. నేను చెప్పిన జూముకి ప్రభు ఆత్మతో ప్రేరేపించబడి
నీ చేత నేను ఆకర్షించబడే కృప దయచేయి. ప్రభు ఆత్మతో ప్రేరేపించబడి బ్రదర్స్ ఎవరన్నా కొత్త వారు జాయిన్ అయితే త్వరగా ప్రార్థన చేయి.